పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ పుల్లంరాజు 2. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. పుల్లంరాజు 2. మహారాజశ్రీ పుల్లంరాజు చక్రవర్తి గారి పరిపాలనా విశేషాల్ని మళ్లీ ఒక మాట చెప్పబోతున్నాం. చక్రవర్తి ఒక మాట గుర్రపంద్యాలు చూడడానికి మరికొన్ని పనుల మీద బొంబాయి వెళ్లి 10 రోజులున్నారు. ఆ పట్టుపట్టు అక్కడ నెల్లాళ్లైనా అతను ఉండవలసినవాడే, ఉండదగ్గవాడు కూడాను. అయితే సంఘాన్నంతా దిద్దడం పనిపెట్టుకోవడం చేత అతను కాలాన్ని వ్యర్థంగా పోనివ్వడం లేదు. అతను బొంబాయిలో ఉన్న 10 రోజులు అక్కడ సభలు పెళ్లున పేలిపోయాయి. అవి జనసంఘాలు కావు, అవి సభలు కావు, అవి ఉపన్యాసాలు కావు. ఏం చెప్పమా, దేశభక్తి అంతా కురిసిపోయిందక్కడ. అన్ని సభలలోనూ అతనికి నచ్చినది, మనస్సుని కరిగించినది అస్పృశ్యతా నివారణ సభ. ఆ సభలో జరిగిన ఉపన్యాసాలనన్నింటినీ అతను పూర్తిగా జాగ్రత్త చేయించుకున్నాడు. ఆ విషయాన్ని గురించి బజారులో దొరికే పుస్తకాలు కూడా కొన్నాడు. మన సామ్రాజ్యంలో ఈ సమస్యని ఎప్పుడు విడకొడదామా అని వాయువేగ మనోవేగాలతో వచ్చేశాడతను రాజధానికి. అతను బొంబాయిలో ఉండగానే ఈ విషయం దుప్పలపూడిలో ఉన్న ఆంతరంగికులందరికీ తెలిసిపోయింది. చక్రవర్తి అస్పృశ్యతా నివారణ సభలో శ్రద్ధగా ఉండడం బొంబాయి పత్రికలన్నీ పొగిడి వ్రాసినవి. ఇది తెలిసి ఇక్కడ ఉన్న దొరలు, బంగాళీలు Sample complete. Ready to continue?